हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिमाया बलमे निरुङ्गनटशक्यम्बे सनन्दादिसत्पुरुषं व्रतमुखैन बुद्धिनिरतम्बुन्मानि शवाधिकस्फुरणं तच्चरित अनुरागगुणविस्फूर्तिं సహస్రాస్య సుందరతన్ పొల్పగుశేషుడున్ నిరుగడన్నన్ చెప్పలేరొండరుల్ ఇతరము మాని తన్ను మది ఎంతయు నమ్మి భజించువారి ఆశ్రిత జన సేవితాంఘ్రి సరోరుహుడైన సరోజనాభుడు అంచిత దయతోడ నిష్కపట చిత్తమునం కరుణించునట్టి వారు అతుల దురంతమై తనరు అవ్విభుమాయతరింతురెప్పుడు. హరి పరమాత్ము అచ్యుతుని అనంతుని చిత్తములో తలంచి సుస్థిరత విశోక సౌఖ్యముల చెందిన ధీనిధులు అన్యకృత్యముల్ మరచియు చేయనొల్లరు తలంచిన నట్టిద ఔ సురేంద్రుడుం బరువడి నుయి ద్రవ్వున పిపాసితుడై సలిలాలాభిషింతితన్ సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడున్ సర్వజగత్ప్రసిద్ధుడున్ సర్వగతుండగు చక్రపాణియే సర్వశరీరులన్ నిగమ సంగతి జంది విశీర్యమాణులై పర్వినచోన భంభుగతి బ్రహ్మము తాచడకుండునెప్పుడున్ కార్యకారణహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులెవ్వరునులెరు తండ్రి. భగవంతుననంతుని విశ్వభావనోదారుని సద్గుణావళులు ఉదాత్తమతిన్ కొని అడకుండినన్ చెరవు చిత్తముల్ ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మము. ఉపవాస వ్రత శౌచశీల మఖ సంధ్యోపాసనాగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూరదు. అచ్చపు భక్తిన్ హరి పుండరీక నయనున్ సర్వాతిశాయిన్ రమాధిపు పాపఘ్నుపరేషు అచ్యుతుని అద్ధిం కొల్వలేకుండి నన్ మోక్షప్రాప్తి సేకూరదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ అవధూత లక్షణాల గురించి వివరిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన వారి గురించి చెప్పగలిగినటువంటి సమర్థత సుఖబ్రహ్మకి ఏ విధంగా వచ్చింది అంటే, సుఖబ్రహ్మ కూడా అటువంటి స్థితిలోనే ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం కాబట్టి, పరబ్రహ్మ స్వరూపము తన యొక్క స్వరూపం ఏమిటో, తన యొక్క స్థితి ఏమిటో అటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా యోగులు కానీ, మిగతా మునులు కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఆ అనుభవం లేక ఉండదు. కానీ వాళ్ళు చేసినటువంటి సాధనల వల్ల, వాళ్ళు చదివినటువంటి శాస్త్రాల వల్ల, వాళ్ళు చదివినటువంటి గ్రంథాల వల్ల, వాటిల్లో ఉండేటువంటి వాటిని అర్థం చేసుకుని మనసులో పెట్టుకుని వీళ్ళు ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు అని చెప్తూ ఉంటారు ప్రవచనకారులందరూ కూడా. కానీ ఇక్కడ అనుభవంలో నుంచి వస్తున్నటువంటి మాటలు కాబట్టి చాలా అద్భుతంగా ప్రతి అక్షరంలో కూడా ఆ బ్రహ్మ సంబంధమైనటువంటి భావం ఉంటుంది. కాబట్టి ఆ అనుభవాన్ని ఒక కథారూపంలో సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి భరతుడు అనేటువంటి ఒక పాత్ర మీద ఆరోపితం చేసి ఆ వృత్తాంతం అంతటినీ కూడా చెప్తూ ఉన్నాడు. అటువంటి భరతుడి వల్లే మన దేశానికి భారతదేశము అని పేరు వచ్చింది. అంటే భారతదేశంలో ఉండేటువంటి ఈ నేల మీద అంతటి ప్రజ్ఞాపాఠవాలను ఇవ్వగలిగినటువంటి ప్రభావవంతమైనటువంటి నేల మన నేల.
కాబట్టి ఆ భరతుడు భారతదేశంలోనే జరిగినటువంటి విశేషాన్ని మనం గమనించాలి. కాబట్టి భారతదేశానికి మించినటువంటి సనాతనమైనటువంటి భూమి మనకి ఎక్కడా కూడా దొరకదు. సరే, అయిన తర్వాత ఆ అన్నదమ్ములు 9 మంది ఉన్నారుగా, 9 మంది కూడా ఓ పరీక్షితు ఇతనికి వేదకర్మల గురించి, వేదకర్మకాండ గురించి, ఆ అనుష్ఠానాల గురించి, చేయవలసినటువంటి ఆ విధి విధానాల గురించి చెప్పడం వాళ్ళకి ఇష్టం లేకపోయింది. ఎందుకంటే ఏమీ చేయటం లేదు అనేటువంటి ఒక నిర్లక్ష్య భావం వచ్చేసింది. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఈయన యొక్క ప్రభావం తెలియకపోవడం మూలంగా. ఏన మత్తత్ ప్రభావ విదస్త్రయ్యాం త్రయ్యాం ఆతత్ ప్రభావ విద. వాళ్ళు ఏమిటి అంటే భరతుని యొక్క మహిమను ఎరగనటువంటి వాళ్ళు. ఆతత్ ప్రభావ అవిద, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఈ భరతుడి యొక్క అసలైనటువంటి స్వరూపం ఏమిటో తెలియదు. కాబట్టి వాళ్ళు మామూలు మానవుడి కిందే అనుకుంటూ వాళ్ళు ట్రీట్ చేయడం ప్రారంభించారయ్యా. తర్వాత సచ ప్రాకృతైర్విపద పశుభిరున్మత్త జడబధిరేత్యభిభాష్యమాణో యదా తదనురూపాణి ప్రభాషతే కర్మాణి చ స కార్యమాణః పరేచ్ఛయా కరోతి విష్ఠితో వేతనతో వా యాంఛయా యదృచ్ఛయా ఉపసాదితం అల్పం బహుమృష్టం కదన్నం హరతి పరం నా ఇంద్రియప్రీతి నిమిత్తం నిత్య నివృత్తి నిమిత్త స్వసిద్ధ విశుద్ధానుభవానంద స్వాత్మా లాభాధిగమ సుఖ దుఃఖయోర్ద్వంద్వ నిమిత్తయోర సంభావిత దేహాభిమాన. ఇది అద్భుతమైనటువంటి వచనం. ఇది ఈ వచనంలో ఏమిటి చెప్పారు అంటే 2 కాళ్ళ పశువులు అనదగినటువంటి మూర్ఖజనులు అని చెప్పి సుఖబ్రహ్మ మనలాంటి వాళ్ళందరినీ కూడా ఒక మాట అన్నాడు ఆయన. ఏమిటి అంటే ప్రాకృతై అంటే అజ్ఞానులైనటువంటి ద్విపద పశుభి, 2 కాళ్ళ పశువులు. అంటే మనందరం 2 కాళ్ళ పశువులమే కదా. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎన్ యానిమల్ అన్నాడు కదా. కాబట్టి వీఆర్ ఆల్ పశువులు అంటే పాశముల చేత బంధింపబడినటువంటివి. అందులో ద్విపశువు అంటే 2 కాళ్ళు ఉంటాయి మనకి, అది మామూలు అర్థం అన్నమాట. ఈ 2 కాళ్ళ పశువులకి ఏమిటి ఉంటుంది అంటే ప్రాకృతై అంటే ప్రకృతిలో కనిపించేవన్నీ నిజమే అనుకుని, ఇవే సర్వం అనుకుని, ఇవే నిత్యం అనుకుని, ఇవే తప్ప ఇంకొకటి ప్రపంచం లేదనుకుంటూ ఈ విధంగా పరిపూర్ణంగా అజ్ఞానంతో తమస్సుతో నిండిపోయినటువంటి వాళ్ళని ప్రాకృతులు అంటారు. అటువంటి వాళ్ళు ద్విపద పశుభి అని చెప్పి సుఖబ్రహ్మ వాళ్ళందరినీ అక్కడ ఉండేటువంటి జనాభా అంతటిని ఇంక్లూడింగ్ మనని కూడా ఆయన అంటూ 2 కాళ్ళ పశువులు అనదగినటువంటి మూర్ఖజనులు ఆ భరతుడిని పట్టుకుని ఓ పరీక్షితు ఏమన్నారంటే, ఒరే పిచ్చాడా, ఒరే వెర్రాడా, ఒరే చెవిటాడా అని పలకరిస్తూ ఉండేవారు. ఓ భరత అని మాత్రం పిలిచేవారు కాదు. ఒరే మొగాడా, ఒరే చెవిటాడా, ఒరే గుడ్డాడా అని, ఒరే కుంటాడా అని మనం పలకరిస్తూ ఉంటాం చూసారా. ఒక వెటకారంతో శరీరంలో ఉండేటువంటి దోషాలను పట్టుకుని మనం ఆ విధంగా పలకరిస్తూ ఉంటాం, ఆ విధంగా పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా వీళ్ళు ఆ విధంగా వీళ్ళంతా కూడా బధిర ఇత్య అభిభాష్యమాణ, ఓ చెవిటాడా, ఓ గుడ్డాడా, ఓ మూర్ఖుడా అని ఇలాగ పలకరిస్తూ ఉండేవారయ్యా. ఆయన ఆ పిలుపునకు తగిన విధంగానే మాట్లాడేవాడు. ఒరి వెర్రాడా అని పిలిచాడు అనుకోండి, వెళ్ళేవాడు, వెర్రివాళ్ళలాగే ఊపుకుంటూ వెళ్ళేవాడు. ఒరే బధిరా, ఒరే చెవిటాడా అనేటప్పటికి ఏదో వినిపించినట్టు కాసేపు దగ్గరకు వచ్చి పిలిచి ఆహా అన్నట్టుగా వాళ్ళు ఏ పేరు పెట్టి పిలిస్తే ఆ పేరుకు తగినటువంటి విధంగానే ఈయన సమాధానం చెప్తూ ఉండేవాడట. కాబట్టి ఒరే మూర్ఖుడా అన్నాం అనుకోండి, ఆ మూర్ఖంగానే సమాధానం చెప్తూ ఉండేవాడట. చెవిటివాడు అంటే చెవిటివాడిలాగా యాక్షన్ చేస్తూ, చెవిటివాడు ఒకటంటే ఒకటంటూ ఉంటారు చేసి, మీరు వచ్చారా అని అడిగితే నన్ను పొమ్మంటున్నారా అని అడుగుతాడు చూడ చెవిటివాడు. ఆ విధంగా దానికి తగ్గ విధంగానే ఆయన మాట్లాడేవాడట. అంటే ఏమిటన్నమాట, ఇందులో జాగ్రత్తగా సూక్ష్మంగా గమనించినట్లయితే ఇందులో ఉండేటువంటి వ్యంగ్యం ఏమిటి అంటే,
మూర్ఖజనులు మనం పిలిచేటువంటి మహాజ్ఞానుల్ని, లేకపోతే సర్వము తెలిసినటువంటి విశేష జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని మామూలుగా మనం పిలుస్తూ ఉంటే వాళ్ళు మన పిలుపుకు తగ్గట్టే వాళ్ళు రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి చిన్నపిల్లాడు అనుకోండి, వాడు బుజ్జి అన్నాం అనుకోండి, వాడు బుజ్జి అంటే వాడు బుజ్జిలాగే ఉంటాడు. వాడు బంగారు కొండ అంటే బంగారు కొండలాగా రెస్పాన్స్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే బాలానాం దేవస్వరూపులు కాబట్టి పిల్లలు, కాబట్టి ఆ దేవుడు అలాగే నువ్వు ఎలా పిలిస్తే అలాగే పిలుస్తూ ఉంటాడు. మాకు బట్టలు కావాలి, ఆభరణాలు కావాలి, మాకు ఫోటోలు కావాలి, మాకు కొత్త కార్యక్రమాలు కావాలి అనుకుంటే అలాగే రియాక్ట్ అవుతూ ఉంటాడు. నువ్వే కావాలి అనేటువంటి జ్ఞానం లేనటువంటి ద్విపాద పశువులకి ఎలా పిలిస్తే అలాగా ఆయన మాట్లాడుతూ ఉండేవాడయ్యా. తర్వాత ఇంకా వాళ్ళు అదొకటి. ఇక రెండోది, వాళ్ళు ఏం చేసేవారంటే ఆయన చేత బలాత్కారంగా పనులు చేయించినప్పుడు వారు ఏ పనులు చేయమని చెప్తే ఆ పనులు చేసేవాడు. ఎవరో ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడంతా గొయ్యి కింద తవ్వేసి మట్టి అంతా తీసుకెళ్ళి అక్కడ బయటకు పోయి అంటే పాపం ఆ మట్టి అంతా తవ్వి అక్కడ బయటకు పోసేవాడు. ఇక్కడికి వెళ్ళి ఆ గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, వాటిని శుభ్రంగా కడిగేసేసి వాటికి మేత వేయి అంటే వీళ్ళు ఆవులన్నీ శుభ్రంగా కడిగేసేసి మేత వేసి ఏ పని చెప్తే ఆ పని చేసేసేవాడు. తర్వాత చాకిరీ, వీళ్ళు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి చాకరీలు చేయించుకుంటేవారు. బండాడ ఇలా రా అనడం అనేసి, ఇగో ఈ సామాన్లన్నీ తీసి అక్కడ పెట్టేసేసి అక్కడ అంతా తుడిచేసి శుభ్రం చేసేసి ఇలా అని మామూలుగా చెప్తూ ఉంటారు చూసారా. అలాగ అన్ని పనులు కూడా చాకరీ చేయించుకునేవారు. కొందరు ఏం చేసేవారంటే అయ్యో పాపం వీడు చాకరీ చేస్తున్నాడని తిండి ఏదో పెట్టేవారు, ఆ తిండి తినేవారట. మరికొందరు ఏం చేసేవారట, చేశాడు కదా ఒక బంగారు కాసు ఇవ్వండి, లేకపోతే ₹1 ఇవ్వండి అని కూలీ ఇచ్చేవారట. ఆ విధంగా ఆయనకి కొన్ని సందర్భాల్లో తినడానికి ఎంత తిండి దొరుకుతూ ఉండేది. ఒక్కొక్కప్పుడు ఏమీ లేనప్పుడు, ఎవరు తిండి పెట్టినప్పుడు, చేతిలో ₹1 లేనప్పుడు, ఇంట్లో కూడా ఏ విధమైనటువంటి ఆదరణ లేనప్పుడు ఏం చేసేవాడంటే మామూలుగా చెయ్యి ఇలా పెట్టుకుంటూ ఒక పిచ్చివాడు రోడ్డు మీద జోలి పట్టుకుని వెళ్తున్నట్టుగా ఆయన వెళ్ళేవాడు. ఒకప్పుడు బిచ్చం ఎత్తేవాట. ఒక్కొక్కప్పుడు అనుకోకుండా ఆహారం లభించేది. ఈశ్వరేచ్ఛ వల్ల ఆహారం లభిస్తూ ఉంటే ఆహారాన్ని, లభించిన ఆహారానికి తనకు సరిపడకపోయినా, రుచిగా ఉన్నా లేకపోతే పాచికంపు కొడుతూ ఉన్నా సరే ఆయన దాన్ని తినేవాట. అసహ్యంగా కంపు కొడుతోంది అనుకుంటే, ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, ఏదో బొబ్బట్లు 15 రోజులకి మనకి ఆ బొబ్బట్ల మీద ప్రీతి ఎక్కువ. ఏం చేస్తామంటే ఎవడో కొన్నాం, అయ్యో ₹100 ఎట్టి కొనేసాం అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి 10 రోజుల తర్వాత దానికి అంతా బ్యాక్టీరియా పెట్టేసి అవన్నీ చేసినా సరే రుచి లేకుండా తినేసేటువంటి అవధూతలు కొంతమంది మన ఇళ్లలో కూడా మనకి మన సమాజంలో కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈయనకి వాటి మీద ఏ విధమైనటువంటి రుచి పచి ఇవేహీ ఉండేవి కాదు. ఆయన అవధూత కాబట్టి ఆ విధంగా తినేవాట. ఆయన ఎందుకు తినేవాడు ఓ పరీక్షితు తెలుసా? తినేది ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసమే. ఎందుకు ప్రాణాలు నిలబెట్టుకోవాలి? ఎందుకు అంటే శరీరమద్యం ఖలు ధర్మ సాధనం. భగవంతుడు చెప్పాడు, నీకు ఈ శరీరాన్ని ఇచ్చాను, ఈ శరీరంతో నువ్వు ధర్మాలను ఆచరించాలి, నన్ను చేరుకోవడానికి నీకు మనసు అనేటువంటి సాధనం ఇచ్చాను, కాబట్టి మనసు ద్వారా నీవు నన్ను చేరుకోవడానికి ఆ మనసు అనేటువంటిది నీ శరీరంలో ఉంది కాబట్టి శరీరాన్ని రక్షించుకోవలసి, దానిని నిలబెట్టవలసినటువంటి ఒకానొక గుణం, ఒక బాధ్యత నీకుంది అనేటువంటి ధర్మ పరిపాలనార్థం భగవద్ ఆదేశానుసార్థమే ఆయన తినేవాడు ప్రాణాలు నిలబెట్టుకొని, అంతేగాని రుచులను ఆస్వాదించడం కోసం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రతి మానవుడు కూడా నవరసాలు అనుభవించాలండి అంటాడు ప్రవచనకారుడు. వాడు ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి వాడు ఏమిటండి నవరసాలు అనుభవించకపోతే ఏమిటండి, తింటే అన్నీ తినేసేయడమా, బతికితే 60 ఏళ్ళు బతుకుతుంది, కాకిలాగా అంత ఎందుకండి, హంసలాగా బతికేద్దాం అని చెప్పేసి ఈ విధమైనటువంటి మిస్లీడ్ చేసేటువంటి ప్రవచనకారులు కూడా మనకి దేశంలో తయారయ్యారు. కానీ అవి రుచుల కోసం కాదు అన్నాడు. తర్వాత
ఆత్మ ఆనంద ఘనం ఆనందం ఏ కాలమందైనను బాహ్యంగా నిమిత్తంగా కొత్తగా పుట్టేటువంటిది కాదు. ఎందుకు అంటే ఇవి తింటే, ఇవి చూస్తే, ఇవి మాట్లాడితే, ఇది ధరిస్తే ఈ ఆనందం వస్తోంది అనుకుని వస్తుగతమైనటువంటి ఆనందం కాదు. ఈ ఆనందం అనేటువంటి నిరంతరము హృదయంలో, మనసులో, శరీరంలో, భావనలో ఎప్పుడు ఆనందం అనేటువంటిది స్థిరంగా, అచలంగా, కూటస్థంగా నిరంతరము వెలిగేటువంటి మహత్తరమైనటువంటి ఆ జ్యోతిస్వరూపమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, సత్ చిత్ ఆనంద స్వరూపం అనేటువంటిది కొత్తగా పుట్టేటువంటిది కాదు. అది ఎవ్రీవేర్ అది స్థితమై ఉన్నది. ఎక్కడ పడితే ఉన్నదే అది అనేటువంటి భావంలో ఆయన ఉండడం మూలంగా ఏదో తిండి వల్ల, ఏదో ఈ రూపాయి వల్ల, లేకపోతే ఈ పరిస్థితి వల్ల, ఈ పరిచయాల వల్ల ఆనందాలు వస్తాయి అనుకునేటువంటి స్థితిలో ఆయన ఎప్పుడూ ఉండేవాడు కాదు. ఆ ఆనందాల్లో అటువంటి ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నప్పుడు భోక్త దాన్ని అనుభవించేటువంటి వాడు తాను అనుకుని భోగ్యమైనటువంటిది, అనుభవించదగినటువంటిది పదార్థాలు అనుకుని ఆ రెండు భేదాలు కూడా ఆయనకి లేవు. అది ఆత్మజ్ఞాన స్వరూపంగా అనుభవంలోకి వస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి అది అనుభవంలోకి వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ థియరిటికల్ నాలెడ్జ్. ఏదో పుస్తకాలు చదివేసేసి అర్థం చేసేసుకుని అది ఆ నాలెడ్జ్, ఆ ఇన్ఫర్మేషన్ అనుభవం కాదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషనే జ్ఞానం అవ్వదది, ఇన్ఫర్మేషన్ మాత్రమే అవుతుంది. కాబట్టి ఈయన అటువంటి ఇన్ఫర్మేషన్తో కాదు, అనుభవంతో ఉండేటువంటి వాడైన అటువంటి ఆనందం భరతుల్లో పూర్తిగా ఉందయ్యా పరీక్షితు. తరువాత ఆయనకి చలి కానీ, వేడి కానీ, సమ్మానం కానీ, అవమానం కానీ మొదలైనటువంటి ద్వంద్వాలచే కలిగేటువంటి సుఖదుఖాల యందు అసలు ఆయన ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. నాది అనే అభిమానం కానీ, లేకపోతే దేహం ముందు నేను అనేటువంటి ఆధ్యాస అని మాత్రం ఎప్పుడు కూడా ఉండేది కాదట. దీనికే భగవద్గీతలో ఇటువంటి యోగుల గురించి ఆయన భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తూ ఏమిటి చెప్పాడు అంటే, అటువంటి యోగులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తూ ఆయన కొన్ని శ్లోకాలని చెప్పాడు. ఏమిటి అంటే, జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః. జితాత్మనః తన మనసుని గెలిచినటువంటి వాడు, ప్రశాంతస్య చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాడు ఆ భర్తుడు, పరమాత్మ సమాహితః పరమాత్మ యందే సమమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. తన మనసంతా కూడా సర్వము విష్ణుమయం జగదృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిస్తత సర్వం నారాయణ వ్యాప్త అనేటువంటి విధంగా సర్వంలోనూ పరమాత్మ సమాహిత. అటువంటి వాడికి శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతోష్ణాలు కానీ, చలి కానీ, వేడిగా ఉందని కానీ, ఒక్కపోస్తుందని కానీ, వర్షంలో తడిచిపోతున్నాను కానీ, చిరాగ్గా ఉందని కానీ, ఇటువంటివి ఏవి కూడా ఆయనకి ఏ విధమైనటువంటి దేహాభిమానాన్ని కూడా ఆయనకి ఇవ్వలేవు. స్వాత్మలాభాదిగమ సుఖ దుఃఖయో ద్వంద్వ నిమిత్తయోర సంభావిత దేహాభిమాన. దేహం నాది అనుకున్నప్పుడు మాత్రమే ఈ శీతోష్ణాలు, మానవమానాలు అనేటువంటి వస్తూ ఉంటాయ్యా. ఇవి రానటువంటి వాడు ఎవడంటే జిత ఆత్మన. ఆత్మన అంటే ఇక్కడ మనసు, తన మనసుని జయించినటువంటి వాడు. ఎప్పుడైతే తన మనసుని వాడు జయిస్తాడో అప్పుడు వాడు ప్రశాంతస్య చాలా ప్రశాంతంగా ఉంటాడు. అలాంటప్పుడు వేడి తగిలినా, చలి తగిలినా, అవమానం జరిగినా, సమ్మానం జరిగినా కూడా ఏ విధమైనటువంటి స్థితి ఆ పరమాత్మ తత్వం నుంచి వాడు బయటపడడు. పరమాత్మ తత్వం నుంచి వాడు బయటపడడు. అటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. మట్టి బెడ్డను కానీ, తర్వాత
ఒక బంగారాన్ని కానీ లేకపోతే రాయిని కానీ సమానంగా చూస్తాడు. ఎందుకంటే సర్వం విష్ణుమయం జగత్తు కాబట్టి అన్నిట్లోనూ కూడా పరమాత్మే ఉన్నాడు అనేటువంటి భావం ఉన్నప్పుడు ఇది బెడ్డని ఇది బంగారం అనేటువంటి విధంగా ఉండదు. అటువంటి వాడు విజితేంద్రియ, ఎవడు కంటే ఆ ఇంద్రియాన్ని జయించినటువంటి వాడు అటువంటి స్థితిలో భరతుడు ఉంటూ ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఎప్పుడూ కూడా నా నా అతి అశ్నతస్తు యోగో అస్తి, ఎక్కువ ఎంత పడితే తన శరీరానికి ఎంత కావాలో అంతే తినేవాడు. నా నా అతి ఆశ్నతస్తు యోగోస్తి నా చ ఏకాంత మన అశ్నత, ఎంత తక్కువ తినాలో అంతే తినేవాడు. యుక్తాహార విహారస్య అనేటువంటి విషయం ఆ స్మృతిలో యోగి కాబట్టి తనకి కనిపించింది అంతా తినేయడం లేకపోతే కొంచెమే తినడం ఇలా కాకుండా యోగి ఏ విధంగా అయితే ఉంటాడో అటువంటి విధంగా ఆయన ఉంటూ ఆయనకి యదా వినయతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తద్. యుక్త అంటే యోగి. ఈ భరతుడు లాంటి యోగి ఎప్పుడు కూడా నిస్పృహ సర్వకామేభ్యో, అన్ని కోరికల యందు కూడా నిస్పృహ ఉండేదట. ఇప్పుడు నిస్పృహ అనేటువంటి విధంగా ఆయన ఉండేవాడు. అటువంటి స్థితి ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో ఈ ద్వంద్వాలన్నీ ఎందువల్ల వస్తాయి అంటే నేను దేహము అనుకోవడం వల్ల వస్తాయి. నిస్పృహ సర్వకామేభ్యో అన్నాడు. అంటే ఏమిటి? స్పృహ కలిగి ఉండడం. సర్వకామేభ్య, అన్ని కోరికల మీద కూడా నిస్పృహ కలిగి ఉండడమే యుక్త యోగి ఉచ్యతే, యోగి అంటారు. అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు కోరికలను వర్జించడం, కోరికలను జయించడం అనేటువంటి కాన్సెప్ట్ వేరు. కోరికల మీద నిస్పృహ కలిగి ఉండడం. నిస్పృహ అంటే ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా ఉండడం అనేటువంటి దానిని ఆ నిస్పృహత్వం దేని మీద ఉందంటే కోరికల మీద ఉంది. కానీ మనలాంటి మానవులందరికీ కూడా మనకు ఉండేటువంటి రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఈ కోరికల యొక్క స్పృహ మనకి ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆకలిస్తుంది అనుకోండి, అన్నం తినాలి అనేటువంటి స్పృహ వస్తుంది మనకి. ఆకలి అనేటువంటి డైమెన్షన్ మొదలెట్టినప్పుడు వెంటనే అన్నము తినాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఇప్పుడు ఆ కోరికను తీర్చుకుంటాం. ఇప్పుడు ఆ కోరికను వర్జించండి అన్నాం అనుకోండి, అంటే దాన్ని తోసేయండి అన్నాం. అంటే ఆకలి వేసినా సరే నేను అన్నం తినను అని చెప్పి బలవంతంగా దానిని వర్జించడం కాదు. అది కాదు చెప్తుంది. నిస్పృహ అంటే దాని మీద స్పృహ లేకుండా ఉండడం. ఆకలి వేస్తున్నది అనేటువంటి దాని మీద మనకి స్పృహ లేకుండా ఉండడం, దానిని గమనించకుండా ఉండడం. ఉదాహరణకి ఏమండి ఆయన ఎవడో పడుకుని పోయాడండి, ఆ స్పృహ లేకుండా పడిపోయాడండి అంటాం. ఆయన పడుకుని ఉంటాడు, ఆయన వీళ్ళకి కదిపినా కొట్టినా నీళ్లు చల్లినా ఏమైనా సరే రియాక్ట్ అవ్వడు, అంటే స్పృహ లేదు అంటాం. అంటే ఏమిటి? మనసులో ఉండేటువంటి ఆ గ్రహించేటువంటి ఆ సెల్స్ అన్నిటినీ కూడా ఈయన ఏం చేశాడు అంటే వాటిల్ని పరమాత్మను గ్రహించడం కోసమే పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన స్పృహ నిండా ఎవరున్నారంటే సర్వవ్యాపకుడైనటువంటి అనంతమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావం అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అనంతమైనటువంటి తేజో వెలుగు, ఆ స్వయం జ్యోతి స్వరూపమే ఆయన మనసు పూర్తిగా నిండిపోయేటప్పటికీ ఆ బ్రెయిన్, ఆ ఇంద్రియాలు అవన్నీ కూడా నిస్పృహ అంటే వాటి స్పృశించలేకపోతున్నాయి ఈ కోరికలన్నీ కూడా. కాబట్టి ఆయన ఇది దేనివల్ల సాధ్యమవుతుంది అనేటువంటి దానికి ఇండైరెక్ట్గా సుఖబ్రహ్మ చెప్తూ నీ మనసు నిండా ఎప్పుడైతే పరమాత్మ పూర్తిగా నిండిపోయి ఉంటాడో, భగవంతుడి యొక్క భావనే ఉంటుందో, భగవత్ సంబంధమైనటువంటి కథలను చదవడం, వినడం, మననం చేయడం, అదే సత్యం అనుకోవడం, అదే తేజోవంతమైంది అనుకోవడం అనేటువంటి మనసులో వీటిల్ని మనసు నిండా వీటిని ఇలా నింపుకుంటూ 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 ఉన్నప్పుడు ఈ నిస్పృహత్వం కలుగుతుంది. నిస్పృహ సర్వకామేభ్యో యుక్త, అటువంటి స్థితిలో ఈయన ఉండేవాడు. కాబట్టి ఇటువంటి విశేషాన్ని ఆ భరతుల్లో
వీళ్ళు చూశారయ్యా, చూసిన తరువాత వాళ్ళు ఇంద్రియ ప్రీతి నిమిత్తం బహుమృష్టం కదన్నం వాభ్యవహరతి పరం నా ఇంద్రియ ప్రీతి నిమిత్తం, ఇంద్రియాలు సంతోషిస్తాయి అని మాత్రం ఆయన ఆహారం తీసుకునేటువంటి వాడు కాదు. ఇంద్రియ ప్రీతి నిమిత్తం నా కాదు. అక్కడ పెట్టినటువంటి ఆహారం ఎవరో ఇంత అన్నం పెట్టారనుకోండి, అన్నం తినేవాడు అంతే. ఏదో పాచిపోయిన అన్నం పెట్టాడు అనుకోండి, అది తినేసేవాడు. అది ఇంద్రియాలకి ఇది బాగుంది లేదు అనేటువంటి ఆ ఇంద్రియాలని మీరు నోరు ముయ్యండి. మంచి సువాసన ఉండాలి, మంచి పోపు వేసేసేసి 4 మిరపకాయలు వేసేసి వేయించేసి కారం నోట్లో పెట్టుకుంటే కారం కారంగా ఉండాలి అనేటువంటి జిహ్వ చాపల్యము, ముక్కు చాపల్యము, కంటి చాపల్యంతో ఉండేటువంటి వాళ్ళు భగవంతుడికి చాలా 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 దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇవి డామినేట్ చేసేస్తూ ఉంటాయి. ఓ పక్కనేమో శుభ్రంగా ఈ కారం మిరపకాయ బజ్జీలు తినేస్తున్నాం, విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటున్నాం. ఉల్లిపాయలతో తీసుకొచ్చినటువంటివన్నీ కూడా డెప్పల్లో పెట్టుకుని తినేస్తూ ఉండడం, ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ చేసేసుకున్నామండి గుళ్ళో అంటూ ఉండడం, ఇవన్నీ ఇది కాదు భాగవతం చెప్తున్నది. భాగవతంలో ఈ నిస్పృహ సర్వకామేభ్యో ఆ విధంగా ఆయన ఉండేటువంటి వాడు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏ విధమైనటువంటి ధారణ అవన్నీ చేసేవాడో చూద్దాం.